హాయ్ ఫ్రెండ్స్, బృందావనానికి స్వాగతం. ఈరోజు మీకు కొత్త వెరైటీ నేర్పించడానికి స్టార్ రమణ గారు ఉన్నారు. పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీరు ఏంటి వెరైటీ నేర్పిస్తా అన్నారు? ఏం నేర్పిస్తారు మీరు? ఈరోజు మసాలా ఆవకాయ చేసుకుందాం. ఓకే. ఈ ఆవకాయ పట్టుకోవడానికి మామిడికాయను సన్నని ముక్కలుగా కొట్టించుకోవాలి. టెంక లేకపోయినా పర్వాలేదు. ఇచ్చిన ముక్కలను కొలిస్తే ఈ గిన్నెతో 2.5 గిన్నెల ముక్కలు వచ్చాయి. మసాలా ఆవకాయ కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు, అల్లము, వెల్లుల్లిపాయలు, ఓకే, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, తర్వాత జాజి పువ్వు, మసాలా మొగ్గ, సాజీరా, గసగసాలు, ఉప్పు, కారము, ఆవపొడి. ఓకే, ఇవన్నీ కలిపి పెడతారు కాబట్టి మసాలా ఆవకాయ అంటున్నారు. మరి ఆ స్పెషల్ ఏంటో చూద్దామా? ముందుగా ముక్కలను కొలుచుకోవాలి. ఇవి 2.5 గిన్నెల ముక్కలయ్యాయి. పసుపు 1 స్పూను, తర్వాత ఆవపొడి 1 గ్లాసు. ఆవపొడి 1 గ్లాస్ అంట. ఆవపొడి 1 గ్లాస్. మనం 1 గ్లాస్ తీసుకుని ఉప్పు, కారం అన్నీ దాంతోనే వేసుకోవాలి. కొలత కోసం మీడియం సైజ్ గ్లాస్ తీసుకున్నాము. అదే గ్లాస్తో మిగతావన్నీ కూడా మనం కొలుచుకోవాలి. గ్లాసు లేదా 30 గ్లాసు వేసుకోవచ్చు అంటున్నారు. 1 గ్లాస్ కారము. అంటే ఆవపిండి అది మసాలా ఆవకాయ కూడా కంపల్సరీ అంటారా? ఆవపొడి కంపల్సరీ అని కాదు, కానీ మన గ్రేవీ కావాల్సి వస్తుంది కదా. ఓకే, మనం వేసిన మసాలా సరిపోదని ఆవపొడి వేసుకోవడం. కొంచెం దీని టేస్ట్ కూడా వస్తుంది. కలుపుకోవడానికి గుజ్జు కోసం ఆవపిండి వెయ్యాలి అంటున్నారు. మీకు ఇష్టం లేకపోతే వెయ్యకపోయినా పర్వాలేదు అంటున్నారు. ఇంకా ఉప్పు గ్లాసున్నర. ఇది టాటా సాల్ట్. ఉప్పుని గ్లాసున్నర కొలుచుకొని గ్లాసు మాత్రమే అందులో వేసి మిగతా 1/2 గ్లాసు పక్కన పెట్టుకోవాలి. రుచిని బట్టి కలుపుకోవాలంటున్నారు. మసాలా దినుసులన్నింటినీ ఆవిడ ముక్కల్ని బట్టి గబగబా ప్లేట్లో పెట్టారు. కానీ నేను వాటిలన్నింటినీ తూచుకొని ఎన్ని గ్రాములు ఉన్నాయో మీకు కొలతలు చెప్తున్నాను. ఎందుకంటే సుమారు చేసుకోవాలంటే కొంతమందికి ఇబ్బంది కదా. దాల్చిన చెక్క, మసాలా మొగ్గ, అనాజ్ పువ్వు, వెల్లుల్లిపాయలు, లవంగాలు, ధనియాలు, గసగసాలు, జాజి పువ్వు, తర్వాత అల్లము, ఇది సాజీరా. ఇవన్నీ మిక్సీ చేసుకుని మెత్తగా నలిగాక దాన్ని ఆ నూనెలో 2 గ్లాసుల నూనెలో వేయించాలి. వేయించి చల్లారాక ఈ ముక్కల్లో కలపాలి. ఒక 5 గ్రాముల ఇలాచి. ఇవన్నీ ఇదిగో మిక్సీ జార్లో ఇలా వేసుకోవాలంట. ఇవన్నీ ఒక్కొక్కటి మిక్సీ జార్లో వేసి మెత్తగా నలుపుకోవాలి. వీటన్నిటినీ కలిపి మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలాగా చేసుకోవాలి. అవి పొడిలాగా అయ్యాక అల్లం, వెల్లుల్లిని వేయాలి. అవి ముందే వేస్తే మసాలా దినుసులకి తడి తగిలి నలగవు. అందుకని చివరిలో వేసుకోవాలి. నా దగ్గర అల్లం లేక అల్లం ముద్ద ఉంటే వేశాను. 2 గ్లాసుల నూనె కడాయిలో పోసుకోవాలి. కడాయిని పొయ్యి మీద పెట్టి నూనె వేడెక్కాక మిక్సీలో వేసుకున్న మసాలా పొడిని వేసి ఉడికించుకోవాలి. ఈ విధంగా బుడగలు వస్తూ ఉంటే మసాలా ఉడికిపోయినట్లే. వెంటనే పొయ్యి ఆఫ్ చేసేయండి. ఇది బాగా చల్లారాక మనం పచ్చట్లో కలుపుకోవాలి. మసాలా చల్లారేలోపు క్యాన్లో మనం ముక్కల్లో ఆవపిండి, ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాం కదా, ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా ఉడికించిన మసాలాను చల్లారాక పచ్చడి క్యాన్లో వేసి కలుపుకోవాలి. పచ్చడిని బాగా కలుపుకున్నాక రుచి చూసి అవసరమైతే పక్కన పెట్టాం కదా ముందు ఉప్పు, ఆ ఉప్పును కూడా అవసరాన్ని బట్టి కలుపుకోవాలి. తర్వాత పచ్చడిని సీసాలోకి తీసుకోవాలి. ఇంతే, బిర్యానీ ఆవకాయ రెడీ. నచ్చితే మీరు ట్రై చేయండి. రుక్మిణి గారు, చాలా సంతోషం. ఈ ఆవకాయని అందరూ చక్కగా రుచి చూస్తారు. ఇది టిఫిన్స్లోకి, అన్నంలోకి అన్నిటికీ బాగుంటుంది. వేడివేడి అన్నంలో తింటే కలుపుకుంటే బిర్యానీ లాగా ఉంటుంది. పిల్లలందరూ ఇష్టపడతారు అన్నమాట దీన్ని. కరెక్ట్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి. బిర్యానీ ఆవకాయ పెట్టాను అనగానే మా తోటి కోడలు అన్నంలో కల్పించుకుని ముద్దలు తిన్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే రమణ గారికి ధన్యవాదాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. బాయ్, మీ రుక్మిణి.